తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రైతులకు అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల ప్రభుత్వం అని చెప్పింది. రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలం అవుతా ఉన్నా కూడా రైతుల రుణమాఫీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, రుణమాఫీ చేయించండి, హైకోర్టుకు వెళ్ళిన రైతులు న్యాయం కావాలంటూ పిటిషన్, హామీని ప్రభుత్వం తుంగలో తొక్కింది, ఇప్పుడు నిబంధనల పేరుతో కొర్రీలు, అధికారులు బ్యాంకర్లకు కోర్టు నోటీసులు, రాజకీయంగా చర్చనీయాంశం అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలు తీరుపై నెలకొన్న వివాదాలు ఇప్పుడు న్యాయస్థానానికి చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 లక్షల రుణమాఫీ పథకంలో తమకు లబ్ధి చేకూరలేదని, ప్రభుత్వం విధించిన నిబంధన వల్ల తాము నష్టపోతున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు హైకోర్టును ఆశ్రయించడం ఇక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 567లోని కొన్ని మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన రైతులకు శాపంగా మారాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా జంగారెడ్డిపల్లికి చెందిన బద్దం నరసింహారెడ్డి అనే రైతు ప్రభుత్వం ప్రకటించిన గడువులోపు తాను అప్పు తీసుకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో తన పేరు జాబితాలో లేకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక రైతు బద్దం నరసింహారెడ్డి అనే రైతు తనకు ప్రభుత్వం చెప్పినటువంటి గడువు లోపలలోనే నేను రుణం తీసుకున్నప్పటికి కూడా నాకు రుణమాఫీ చేయలేదంటూ మరి హైకోర్టు మెట్లెక్కాడు, పిటిషన్ కూడా వేసిండు. మరి దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది ఏదైతే రైతు చేసినటువంటి చర్యకి. ఎందుకంటే ఒక రైతు హైకోర్టు మెట్లెక్కడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఆయన ఒక ఏదైతే ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మీదనే మరి హైకోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో రైతులంతా కూడా మరి నరసింహారెడ్డిని చాలా వరకు కూడా మరి మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇక నిబంధనల పేరుతో కొర్రీలంటూ కూడా చూడవచ్చు. నల్గొండ జిల్లాకు చెందినటువంటి నరసింహారెడ్డితో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన మరికొంతమంది రైతులు కూడా ఇదే బాట పట్టారట. ఇక నరసింహారెడ్డి వేనాక మరికొంతమంది రైతులు కూడా మరి అయినలాగే కోర్టులోకి వెళ్ళి పిటిషన్లు వేస్తూ ఉన్నారట. ఇక రేషన్ కార్డు లేకపోతే, ఆధార్ కార్డు వివరాల్లో తప్పులుంటే, లేదా ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ రుణాలు ఉండటం వంటి కారణాలు చూపి అధికారులు తమను పథకానికి దూరం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆధార్ కార్డులో తప్పులున్నా, అదేవిధంగా రేషన్ కార్డు లేకపోయినా, ఒకే ఇంట్లో 2 కంటే ఎక్కువ రుణమాఫీ జరిగినా కూడా ఆ కారణాలతో అధికారులు వాళ్లకు రుణమాఫీకి దూరం చేస్తున్నారంటూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో షరతులు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టడం, మోసగించడం అని రైతులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా షరతులు ఉంటాయి, నిబంధనలు ఉంటాయని ఎక్కడ కూడా చెప్పలేదు. దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక మేనిఫెస్టో రూపొందించింది. అదే ఈ మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 మేనిఫెస్టో ముఖ్యాంశాలు 6 గ్యారంటీలకు అనుబంధం అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూస్తే తెలంగాణలో రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి కూడా మరి ఇక్కడ 5వ అంశంలో కనబడతా ఉంది. రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఎక్కడన్నా మీరు చూడొచ్చు, 6లో కావచ్చు, 7లో కావచ్చు, 8లో కావచ్చు, ఎక్కడన్నా దీనికి సంబంధించినటువంటి షరతులు కావచ్చు, విధి విధానాలు కావచ్చు అని పెట్టిరా. కేవలం 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీలను పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంతకుమించి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నలకు 2 లక్షల రుణమాఫీ వేయం, లేకపోతే ఆధార్ కార్డుల తప్పులుంటే రుణమాఫీ వేయం, అదేవిధంగా ఒకే ఇంట్లో 3కి 4కి మేము రుణమాఫీ వేయం, అదేవిధంగా ఏదైనా టెక్నికల్ ఇష్యూల వల్ల మేము రుణమాఫీ వేయమని ఎక్కడ కూడా దీంట్లో రాయలేం. మరి వాళ్ళు ఎక్కడ కూడా దీంట్లో పెట్టలేం. మరి ఈరోజు అధికారంలోకి వచ్చినాక షరతులు గుర్తుకొచ్చినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు షరతులన్నీ గుర్తుకొచ్చినాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్.
ఇవన్నీ కూడా గుర్తుకొచ్చి కొత్త కొత్త కారణాలు చూపెట్టి రైతులకు రుణమాఫీని దూరం చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, అదేవిధంగా మరి 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన తర్వాత వడ్డీ లేని పంట రుణాలను 3 లక్షల వరకు అందజేస్తారట. 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తామని చెప్పారు. ఈ 2 లక్షల రుణమాఫీ కాలేదు, 3 లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేదు. పైగా బ్యాంకర్లతో రైతులు మరి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, రైతులను మనోవేదన గురి చేస్తూ ఉన్నారు. ఇక మీరు రుణమాఫీ కాదు, మీరు డబ్బులు కట్టాల్సిందే అంటూ కూడా అక్కడక్కడ బ్యాంకర్లు అంతా కూడా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, వడ్డీలు కట్టమని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి అసలు చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. రైతులంతా కూడా ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగలను పెద్ద ఎత్తున మీరు ఉత్సవాలు చేస్తూ ఉన్నారు, లక్షలకు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు, ప్రభుత్వ ఖజానా మొత్తం కూడా మళ్ళీ పైగా పైసలు లేవు అని చెప్తా ఉన్నారు. ఇక రైతులకు సంబంధించి ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే, ప్రభుత్వం ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే, మరి కొంతమంది మీ మేధావులం అని చెప్పుకునేటువంటి మేధావులంతా కూడా మరి ఈరోజు వాళ్ళ నోరు పనిచేస్తలేవా, లేకపోతే రైతుల ఆవేదన వినిపిస్తలేదు అర్థం కాదు, కానీ ప్రభుత్వాన్ని మరి అడిగేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఇక అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ ఎందుకు కాలేదో వివరణ ఇవ్వాలని ఇక నిబంధనల పేరుతో కొర్రీ లాంటి కూడా చూడవచ్చు. ఇక్కడ అర్హత ఉన్నప్పటికీ రైతులకు సంబంధించి రుణమాఫీ ఎందుకు కాలేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు సంబంధిత బ్యాంక్ అధికారులకు నోటీసులు పంపింది. అసలు ఏ ప్రతిపాదికన రైతులను పథకం నుండి తొలగించారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక హైకోర్టు ఎప్పటిలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు కొట్టింది. ఎందుకు మీరు ఏ ప్రాతిపాదికన రైతులకు రుణమాఫీ చేయలేదంటూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు కొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక ప్రభుత్వానికి సవాల్గా న్యాయ పోరాటం అంటూ కూడా చూడొచ్చు. ఇక ప్రభుత్వానికి న్యాయ పోరాటం ఒక సవాల్గా మారిందట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు రుణమాఫీ కాలేదని మండల కేంద్రాల్లో ఆందోళన చేస్తున్న తరుణంలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇక తదుపరి విచారణలో ప్రభుత్వం ఇచ్చే వివరణపై ఈ పథకంలో మార్పులు చేర్పులు ఉంటాయా, లేక పిటిషనర్లకు మాత్రమే న్యాయం జరుగుతుందా అనేది తెలియాల్సి ఉందంటూ కూడా చూడొచ్చు. మరి పిటిషన్ వేసినటువంటి రైతులకు మాత్రమే న్యాయం జరుగుతుందా, లక్షలాది మంది రైతులు కూడా వాళ్ళకు రుణమాఫీ కాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళంతా కూడా ప్రతిసారి కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వారికి కూడా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలామంది రైతులు మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు 2017 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 16,374 కోట్ల రైతులకు సంబంధించి పంట రుణాలు మాఫీ చేసింది. మరి వీళ్ళు ఏం చేస్తామని చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. వీళ్ళు చేసింది ఎంత, వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్లు పంట రుణాలు ఉన్నాయి, 31,000 కోట్లు కట్టాలని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ వీళ్ళు కట్టింది ఎంత అంటే 17,933 కోట్లు మాత్రమే రైతులకు రుణాలు మాఫీ చేసారు. మళ్ళీ ఇంకా దీంట్లో ఎంత పెండింగ్ ఉందంటే సుమారు ఇంకా 40% పెండింగ్ ఉన్నాయి, 40% రుణాలు పెండింగ్లు ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 50 లక్షల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ జరగాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ దీంట్లో కేవలం దగ్గర ఒక 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మిగతా రైతులకు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలే. వాళ్ళందరినీ కొంతమందికి రేషన్ కార్డు లేదని ఆపుతూ ఉన్నారు, కొంతమందికి ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నాయని రుణమాఫీ జరగలేదు, కొంతమంది ఒకే ఇంట్లో ఒక రుణమాఫీ అయిందని కొంతమందికి ఆ ఇంట్లో వ్యక్తులకు రుణమాఫీ చేయలేదు. ఇట్లా వివిధ కారణాలతోటి రుణమాఫీ కాలేదంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈ రుణమాఫీ ఎప్పుడు అవుతుంది అంటే చేస్తాం, రుణమాఫీ చేస్తాం, అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అని చెప్తారు. ఇంకా ఇదే కాలేదు, ఈ రుణమాఫీలే పూర్తి మొత్తంలో 2 లక్షల లోపు ప్రతి రైతుకు కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 100% రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇంకా వీళ్ళు అసెంబ్లీలో ఏమని చెప్పారు, 2 లక్షల రుణమాఫీ చేసినాం, 3 లక్షలు నెక్స్ట్ 3 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. వీళ్ళు ఇంకొకటి కూడా మాట్లాడుకోవాలి, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ 3 లక్షలు తీసుకున్న వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఇట్లాంటి షరతులు కూడా ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ 3 లక్షలు ఉన్నటువంటి రైతులకు 3 లక్షల రుణాలు అట్లనే ఉన్నాయి, మాఫీ 2 లక్షల లోపు మాఫీ అయ్యలే.
3 లక్షలు అట్లనే ఉన్నది. వీళ్ళు ఏమన్నారు ఇంకా ఏదైతే ఆ ₹1,00,000 కట్టుకోండి మేము కడుమ 2 లక్షలు ఉంటాయి కదా, ఆ 2 లక్షలను మేము మాఫీ చేస్తామని చెప్పారు. అట్లా మా కొంతమంది రైతులు ఆ ₹1,00,000 అప్పో తెచ్చి ఆ ₹1,00,000 కడితే ఈ 2 లక్షలు రుణమాఫీ కాలే. వాళ్ళంతా ఆ 1,00,000కు వడ్డీ కట్టాలి, ఇక 2 లక్షలకు వడ్డీ కట్టాలి. రైతులు ఆ ₹1,00,000 తెచ్చిన కాడ వడ్డీ కట్టాలి, ఇక్కడ బ్యాంక్ అధికారులకు ఈ వడ్డీ కట్టాలి. వడ్డీ అంటే బయట తక్కువ దొరుకుతుంది వడ్డీ, ఒక్కొక్క ₹2 ₹3 ఇక దాని లెక్క లేదు పత్రం లేదు, ఇష్టం ఉన్నట్టు వడ్డీలు వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత అన్నా కూడా కట్టాలి. రైతులు ఆత్మగౌరవంతో బతుకుతారు వాళ్ళంతా కూడా, ఎక్కడ అప్పులు తెచ్చినా కూడా మళ్ళీ కట్టేటట్టే ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులను ఇంత అన్యాయం చేయడం ప్రభుత్వానికి తగదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏమని చెప్పారు, ఫస్ట్ ఏమని చెప్పారు మేనిఫెస్టోలో 2 లక్షల రుణాలు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఏమని చెప్పారు, డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్నటువంటి రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చెప్పారు. మరి ఆ కాలంలో రుణాలు తీసుకునేటువంటి రైతులకు కూడా పూర్తి మొత్తంలో రుణమాఫీ కాలేదు 2 లక్షల లోపు. అదేవిధంగా ఆగస్టు 2024 రుణమాఫీ అప్పటి వరకు మొత్తం క్లియర్ చేసేటట్టు చూసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు 2025 జనవరి ఉన్నది, ఇప్పుడు నడుస్తూ ఉంది, జనవరి నెల కూడా అయిపోవడానికి వస్తుంది. కానీ రైతులకు సంబంధించి 2 లక్షల లోపు రుణమాఫీ జరగలేదంటూ కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో చెప్పినటువంటి విషయాలను కూడా ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమన్నాడంటే 2 లక్షల లోపు మేము రుణాలు మాఫీ చేసినాం, ఎక్సైజ్ ఉన్నది కట్టుకోవాలంటూ కూడా మరి ఆయన చెప్పినటువంటి విధి విధానాలను కూడా ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు అందరూ గమనిస్తూనే ఉన్నారు. టెక్నికల్ ఇష్యూ వల్ల రుణమాఫీ చేయలేకపోయామంటూ కూడా కొన్ని సందర్భాలు అధికారులు చెప్పినప్పటికీ కూడా అదంతా కూడా అబద్ధమే అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ ఎన్ని రోజులు ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుందా 3 ఏళ్ళు ఉంటుందా టెక్నికల్ ఇష్యూ ఉంటే గంటల సవరించవచ్చు, దాని పెద్ద విషయం కాదు. డేటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది, రైతులకు సంబంధించి కావచ్చు రైతు రుణాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా బ్యాంకర్లను అడిగితే ఎంతసేపు అండి ఇచ్చేది, వాళ్ళకు కూడా లోన్లు క్లియర్ చేసుకోవాలని ఉంటుంది కదా, వాళ్ళు ఎంతసేపు ఎట్లా ఇస్తారు? 24 గంటలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఏదైతే బ్యాంక్ లోన్లకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా వాళ్ళు ఇస్తారు. టెక్నికల్ ఇష్యూ ఎక్కడ ఉంటుంది? ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉంటే ఆ రైతును పోయి నువ్వు ఆధార్ కార్డు ఒకసారి మిస్టేక్స్ ఉన్నాయి దాన్ని క్లియర్ చేసుకోరా అంటే 1 రోజులో వేసుకొని వస్తాడు, లేకపోతే 4 రోజులే వేసుకొని వస్తాడు. సంవత్సరాలు ఎవరు కూడా రైతులు టైం తీసుకోరు ఆ విషయాలల్లా. వాళ్ళు ఆశతోటి ఉన్న రైతులంతా కూడా ఆశతోటి ఉన్న రుణమాఫీ చేస్తారని, కానీ ఎక్కడ కూడా రైతులను నిరాశపరచడమే పనిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రుణమాఫీ విషయంలోనే కాదు, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, పంట కొనుగోళ్ల విషయంలో కావచ్చు, ఏదైతే వీళ్ళు ఇస్తానన్నటువంటి బోనస్ల విషయంలో కావచ్చు, ప్రతిసారి కూడా ప్రభుత్వం రైతుల గొంతు నమిలే పని చేస్తూ ఉందంటూ కూడా రైతులంతా కూడా తీవ్రంగా ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం రోజునే చూస్తూనే ఉన్నాం. హైకోర్టులు చెప్పే వరకు కూడా ప్రభుత్వాలు దిగిరావు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విద్యార్థుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ప్రతి అంశంలో చూసుకున్నా, ప్రతి సమస్యలో చూసుకున్నా కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు.